అన్న నమస్తేనే. ఎట్లుంది రేవంత్ అన్న పాలన ఏ విధంగా ఉంది? అన్న ఇప్పుడైతే ఏం లేదన్న. ఏమున్నది అదే ఇక ఆ బస్సు ఒకటి పెట్టిండు. ఆ పింఛన్లు కూడా టయానికి ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షలకు, కొంతమందికి 25% వచ్చినాయి. మరి 100% రుణమాఫీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా మరి. 25%కి వచ్చింది. 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ ఆ, జరిగిందని అంటున్నారు. ఇస్తున్నారు లేదు. ఆ. 20,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. 100లో 25%కి వచ్చింది. అంటే కేసీఆర్ ఎకరానికి 5,000 రూపాయలు రైతు భరోసా ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏం చెప్తారు మరి? ఒకసారి ఇచ్చిండు కదా, ఆ. అంతే. 2 సార్లు ఇచ్చిన అంటారు. ఒకసారి ఇచ్చిండు. కొంతమందికి అది కూడా 2 సార్లు పడలేదు, ఒకసారి ఇచ్చిండు. ఆయనేమో అందరికి ఇచ్చిండు. ఏమంటున్నారు మరి ఊర్లో జనాలు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న పరిస్థితి, స్థానిక ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఏమంటారు ఊర్లలో? కేసీఆర్ అంటారు వాళ్ళు. కేసీఆర్ మాకు ఉన్నప్పుడు అన్నిట్లలో మాకు అన్ని విధాలు మాకు సహకరించిండు. ఒక డెలివరీ అయితే కూడా వాళ్ళకు ఒక కిట్ ఇచ్చిండు. వాళ్ళకు ప్రతిదానికి ఆదుకున్నాడు. అంటే ఇది చూసి ఎవరన్నా ఇది రావాల్కోల్, రావాలి మేడ్చల్. నా పేరు వెంకటేశం అన్న. ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లేవు. నేను మాజీ వైస్ ఎంపీ మేడ్చల్. ఎన్నికల్లో ఇక్కడ మున్సిపల్ చేసిర్రు. మున్సిపల్ చేసిర్రు. మరి ఊర్లో జనాలు దీనికి ఏమంటున్నారు? చూస్తున్నాడైతే మొత్తం గ్రామీణ ప్రాంతంగా, మొత్తం గ్రామీణ ప్రాంతాలు. ఇంకా జిహెచ్ఎంసీ లో ఎంత కలిపినారు? కల్పకమని చెప్తుంటే కూడా వింటలేరు. మా మల్లారెడ్డి మొత్తుకుంటున్నాడు. అసెంబ్లీలో మొత్తుకుంటే కూడా ఆయన మాట ఎవరు పట్టించుకుంటారు. వద్దు, ఒకసారి ఉండని, ఓ 10 ఏళ్ళు ఉంటే అది గ్రామీణ ప్రాంతాలంతా కొద్దిగా డెవలప్ అవుతాయి. చాలా వెనుకబడి ఉన్నది అది. కొద్దిగానే ఇప్పుడు కేసీఆర్ డెవలప్ చేసిండు. ఆ ఉన్నది కూడా వెనుకపోతుంది మళ్ళీ 10-20 ఏళ్ళు. ఇంకా పాత ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు టెక్స్ కట్టని పరిస్థితులు ఉన్నారు ఒక్కొక్కరు. అట్లున్నాయి. కొద్దిగా హైదరాబాద్ లో కట్టిన ట్యాక్స్ ఇప్పుడు మీరు ఈడ కట్టాలి, మేము కూడా కట్టాలి. బంజారాల్స్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ కట్టాలి మేము కూడా. అట్లా వద్దని చెప్తున్నాం మల్లారెడ్డి. వీళ్ళు ఏమింటలేరు. జిహెచ్ఎంసీ లో పడితే మీరు విలేజ్ కూడా డెవలప్ అవుతుంది కదా మరి. అదే విధంగా ఇక్కడ ఏరికలు ఏమవుతుంది? ఏముందని అయితే మా దగ్గర ఉన్నాయి అవి. గదే పొలాలు ఉంటే గదే చేసుకోవాలి, గదే బతకాలి. ఇంకా మా దగ్గర ఏమైనా కంపెనీలు వస్తాయా? ఇంకేమైనా డెవలప్ చేయడానికి ఏమైనా వస్తాయా? ఏముంటాయి? ఇక్కడ గోదాములు ఉన్నాయా? లేకపోతే మన రింగ్ రోడ్ వచ్చి ఏమైనా డెవలప్ అవుతుంది? ఇక్కడ ఏముంటది? గదే నా మారుమూల గ్రామాలు ఉంటాయి. ఏమంటున్నారు మరి రైతాంగం అంతా? ఏమంటుంది మరి? దాన్ని అంతే వ్యతిరేకిస్తున్నారు. వద్దు, అంతా మాకు ఇబ్బంది ఉన్నదని వాళ్ళు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ మా చేతుల్లో మా ఇష్టం అన్నట్టుగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అనేది ఉవ్వెత్తున సాగుతున్నది. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీద మీ అభిప్రాయం ఏంటంటే? 52% ఇస్తానని ఇవ్వాలి. ఇప్పుడు 15% ఇచ్చిండు. 52% అన్నప్పుడు 52% ఇవ్వాలి. మాకు గవర్నర్ ఇస్తలేడు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేడు, మాకు వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తారని మాకేం తెలుస్తాయని. నువ్వు అన్నావు, ఒక ముఖ్యమంత్రి 52 అన్నావు, 52% అన్నావు. 52% ఇచ్చేస్తే ప్రతి దాంట్లో మాకు అవకాశం వస్తుంది కదా. ఏదైనా ఒక చిన్నోడు కూడా గరీబ్ గారు చదువుకుంటే కూడా వానికి అవకాశం వస్తుంది కదా. ఆ పర్సెంటేజ్ కూడా రాకుండా అయిపోయింది. ఈ బీసీ రిజర్వేషన్లు వస్తలేవని చెప్పేసి మనస్తాపంతో బీసీ బిడ్డలు కూడా బలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి ఏం చెప్తారు? కొన్ని దళాలు ఉన్నారు. ఇప్పుడు ఇంత చదువుకొని కూడా మాకు అవకాశం వస్తలేదు. మాకు రిజర్వేషన్ ఉంటే మాకు ఏదో ఒకదనో ఉద్యోగం వస్తుండే. అట్లా కూడా లేదు మాకు. అలా ఉన్నది, మనస్తాపంగా ఉన్నారు జనాలు, ఉన్నారు. బీసీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అన్యాయం చేస్తున్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చేస్తున్నారు. ఇదైతే కరెక్టే. బీసీలు ఎటువంటి బీసీలు మీద పడ్డారు వాళ్ళు. అంటే బీసీలు ఎందుకన్నా మరి అంత అమాయకుల? బీసీలు ఇక అమాయకులు అంటే ఇప్పుడు కొద్దిగా వస్తున్నది. ఇక వాళ్ళంతా ఏం చేసుకుంటారు? పొద్దుగాల లేస్తారు, ఏమైనా పని చేసుకుంటారు. పొద్దుగాలు వేస్తారు, అక్కడిక్కడ పోతారు, పని చేసుకుంటారు. వాళ్ళు ఏదో కూలికో 4 కోలు పోయి వాళ్ళకేందో మనదేందో మనం చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో మాకు ఏదో చేస్తే వాళ్ళు ఏదో చేస్తారు అనుకుంటారు వాళ్ళు. సో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు? మీరు అన్నప్పుడు ఇచ్చేసేయాలన్న. అది మేము మీడియా ముఖంగా ఏం చెప్తున్నామంటే 52%, 52% అన్నాం, 52% ఇచ్చేసేయాలి. వేరే దొద్దిగా అలాగే 52% ఇచ్చేస్తే అన్ని విధాలా డెవలప్ అవుతారు వాళ్ళు. ఇట్లా రాజకీయంగానే కానీ, ఈ ఉద్యోగాలనే కానీ, ప్రతి దాంట్లో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. చెప్పండి పెద్దనా, ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు మీకు? 60 మరి పెన్షన్ ఎందుకు రావట్లేదు? అడగలే? అడిగితే ఇంకా ఏజ్ లేదంటారు మమ్మల్ని. 68 సంవత్సరాలు ఉన్నాయి అంటున్నావు, 60 ఏళ్ళకే పెన్షన్ రావాలి నీకు. మరి చెప్తే ఇస్తలేరు వాళ్ళు. ఎంత పోయినా కానీ మీ దగ్గర మీకు ఇంకా డేట్ లేదు, మీకు రాదు అదే అంటారు. పథకాలన్నీ అందుతున్నాయా మరి? ఏం వస్తలేవు. మొత్తం ఈ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి వచ్చింది రైతు బంధు, ఏం పథకం వస్తలేదు అంతే. అందుకే మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? కరెంట్ ఇస్తుండు జర. అప్పడంతా లేదు, కొంచెం పనిచేస్తున్నప్పుడు. మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఫుల్ కరెంట్ కానీ అప్పుడు ఫ్రీ కరెంట్ లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక 200 యూనిట్లలో ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. ఇంటికి ఒకటి ఇస్తుండు. అప్పటి నుంచి ఉంది బోర్కు 30 రూపాయలు కట్టేది. ఇంటికి 500కే గ్యాస్ ఇస్తున్నాడా మరి? 1000 రూపాయలకి ఇస్తుండు. 1000 రూపాయలకి ఇస్తుండు. 1000 రూపాయలు తీసుకుంటాడు. చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే.
చెప్పండి సార్. చెప్పండి ఎట్లుంది పరిస్థితి ఊర్లలో? ఏమున్నా మరీ అన్యాయం అయింది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల సౌకర్యం ఉండే, ఇంత గుంట అమ్ముకున్న గరీబ్ వాడు ఇంత పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, అంతా ఎక్కబడిపోయింది. రైతు బంధు లేదు, అది ఈ సూసైడ్ మాపేన అది లేదు. వాడు వేసే 5,000 5,000 6,000 ఇస్తాడు, 6,000 లేవు. ఈ బోనస్ లేదు, బోనస్ ఇస్తాడు క్వింటాల్కు 500 కాడికి, ఆ బోనస్ లేదు. ఒకటి ఆడోళ్ళకి బస్సు పెట్టిండు తిరిగిరా పోరని. ఏదైనా పార్టీ నుంచి అన్న నువ్వు ఏదైనా పార్టీలో తిరుగుతావా? నేనా? లేదు, తిరుగుతాం, అన్ని పార్టీలో తిరుగుతాం. కానీ ఇప్పుడు అంటే ఇది పార్టీ పరంగా మాట్లాడుతున్నావా లేదా ఉన్న ముచ్చట మాట్లాడుతున్నావా? ఉన్న ముచ్చట అనేది, ఉన్న ముచ్చటే. రైతు నేను, రైతు. మాకు మొన్నటి దాకా మందులు తలుకుందామంటే మందులు కొలత లైన్లు కడితే కూడా మళ్ళీ మరి వచ్చినాం. ఊరి ఏదో సంచి దొరకలే. ఈ ప్రభుత్వం వచ్చిన ముందుగా చెప్పులు ఇడుచుకొని లైన్లో పెట్టి ఇటువంటి ప్రభుత్వము నడుస్తుంది. మరి బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి గొప్పగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తారు? అదే అన్నాడు, అన్ని చేస్తా అన్నాడు. ఆడపిల్లలకు 2,500 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, కోటి మంది మహిళలకు కోటీశ్వరి చేస్తా, మొత్తం అందరికి ఏంటి ఆటోలు ఇప్పిస్తా అన్నాడు. ఏంది నడిపిస్తాం ఆడపిల్లలకు కూటీలు, అవి లేవు, ఏవి లేవు. ఆయన అన్న మాట ఒక్కటి కూడా పాస్ చేయలేదు. అది ఒకటి చేసిండు, ఒకటి బస్సుదే. ఆడోళ్ళకి మగోళ్ళకు డబ్బులు వేయించిండు. ఎక్కుతుర్రు, ఆడోళ్ళు పోతుర్రు. మేము కూడా అవసరం ఉన్నాడు పోవాలి కదా. సీట్లు లేవు, లేవడిపోవాలి. ఎంత దూరమైన వాళ్ళు అడకాల్సిన తర్వాయి లేదా ఆడోళ్ళు, వాళ్ళని లేవమన్నది లేదా. పెద్ద మంచి అని కూడా లేవారు పిల్లలు. అట్లుంది ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా మరి ఊళ్ళలో? ఆ పిరి కొందరికి వస్తున్నాయి, కొందరికి బిల్లు అవుతుంది, కొందరికి పిరి వస్తున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నాడా మరి? సన్న బియ్యం మరి అనక తింటారా లేకపోతే అమ్ముకుంటారు? ఏ అమ్ముకునే నమ్ముకోండి, మేము అంతే వ్యవసాయాలు చేసుకుంటాం, అవే పట్టించుకో ఇళ్ళలో వేసుకుంటాం. ఇవి తింటే ఇక కాలు గుందుడు, అది నోరు బాలుగుడు అంటే తినేటట్టు ఉన్నాయా లేదంటే ఉన్నాయి. కాకపోతే జర ఒకసారి అట్లా వస్తాయి, ఒకసారి అట్లా వస్తున్నాయి, ఒకసారి ఇట్లా ముక్కిపోయినాయి. జర ఇప్పుడు కోట వచ్చి ముక్కిపోయినాయి. ఇక అట్లా జర ఎంక ముందు తింటలేరు. కొంత పెద్ద లెక్క అనిపిస్తున్నావు. మరి పెన్షన్ వస్తుందా నీకు? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? నాకు అదే 2,000 వస్తాయి. 4,000 చేస్తాను రేవంత్ రెడ్డి. 4,000 చేస్తా చేయలేదు ఎక్కడ చేయలే. ఏమంటున్నారు మరి? గతంలో 10 ఏళ్ల పాలన చూసారు కేసీఆర్ది, ఇప్పుడు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఏది మంచిగా అనిపిస్తుంది మరి? మాకైతే ఏదన్నా కానీ మా కేసీఆర్ ప్రభుత్వమే పనిచేసింది. మాకు నీళ్లు బిందెలు పట్టుకొని అటుకుడు ఇటుకుడు ఉండే, ఆ బొర్రకాడికి ఆ చెల్లరకి ఇటు. ఇప్పుడు అవి వచ్చిన వద్దుగా మంచిగా నిమ్మలంగా ఇంటాలు, బట్టలు, బాతలు, తానాలు, చేపలు, బాసలు తిరిగి అంటే కరెంట్ కోసం రాత్రిలంతా వెయిట్ చేసి పంపులు వేయకపోతే అప్పుడు 6 గంటల కరెంటు ఇచ్చిండే మొదలు కావాలంట. తర్వాత కేసీఆర్ వచ్చిన 12 గంటల కరెంట్ చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిన వద్దుగా నడుస్తుంది. కరెంట్ ఏమి ప్రాబ్లం లేదు. ఇంటింటికి నల్ల మంచిగా వస్తుంది, మంచిగా వస్తుంది. తక్కువనే ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా అక్కడికి వెళ్ళి వచ్చింది తిరిగా వస్తున్నాయి. అయితే వస్తుంది. తిరిగి అంటే గ్రామ పంచాయతీలు కడతాము, తిరిగి కాదు పైసలే. అది అప్పుడే ట్యాక్స్ లో లెక్కేసి తీసుకుంటాడు. ట్యాక్స్ కడతాం, ఇంటి పన్ను కట్టినప్పుడు అందులోనే తీసుకుంటాడు. బిర్యానీ లేదు, పైసలే. కానీ నీళ్ళైతే కొసవ లేకుండా వస్తున్నాయి. కేసీఆర్ మంచిగా చేసిండు అని చెప్పేసి అంటున్నావు. అంటే కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికా పెట్టండి కానీ లేనోనికి ఏం చూడలే అని చెప్పేసి అంటున్నారు. మరి బయట ఏం చెప్తారు? ఎక్కడ పెట్టిండో కానీ ఇక గరీబులకు కూడా సాయం చేసిండు. అంత అది ఇది ఇంత ఆడపిల్లల లగ్గాలు అయితే కళ్యాణ కిట్టు అదొకటి ఇదోటి, ఆ పిల్లలు కూడా బర్రె మనుషులు ఉంటే వాళ్ళకు దావకాన్లకు మంచిగానే అది. ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 తులం బంగారం అన్నాడు. మరి తులం బంగారం ఇస్తున్నాడా? అసలే లేదు సార్. తులం బంగారం రేట్ ఎక్కువైందని చెప్పేసి ఇస్తలేడంటావా? ఆయన ఇయ్యడు కూడా. ఇక అన్నాడు మాట, ఆయన ఎందుకంటే ఆ కుర్చీ మీద రావాలని అన్ని పౌడేడు. ఇక ఆడి నుంచి అయితే ఏమి చేస్తలేడు, ఏమి లేదు. కేసీఆర్ అంతా తెలంగాణ అప్పుల కుప్పగా చేసిపోయాడు, అందుకే పథకాలు అమలు చేయలేకపోతున్నానేనని అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి చేసిండు అంటే మరి లేని పనులు చేసాడు ఆయన. లేని పనులు చేసాడు, అప్పులు అవుతాయి. మన ఇంటి సంసారం మనమే ఏదో 4 ఎకరాలు దున్నుకోవాలంటే
60,000 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. ఇక ఆయన కూడా ఆ పనులు ఈ పనులు కాలువలు అవన్నీ చేసి ఇక అప్పులు కాకపోతే ఏముంటాయి, ఊరికి ట్రాక్టర్లు, ట్యాంకీలు, కొత్త ట్యాంకీలు, పైపు లైను, మిషన్ భగీరథ ఇవన్నీ చేసిండు కాబట్టి అప్పులు అవుతాయి. కాకపోతే ఏముంటుంది సార్, ఆయన 10 ఏళ్ళ అంత అప్పు చేసి 2 ఏళ్ళనే దునియా అప్పు చేసిండు. మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా దునియా అప్పు చేసిండు కదా. ఎవరైనా అప్పు చేస్తేనే సంసారం నడుస్తుంది. ఇక ఆ రకంగా నడుస్తుంది. సరే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీ రైతుల తరఫున? ఏం చెప్పినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఈయన మంచోడు అనుకుంటాం, లేకపోతే ఇక గింతే అనుకుంటాం, ఇక ఉంటాం సార్ గంతే. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఊర్లలో సన్న బియ్యానికి గిట్టుబాటు ధర అనేది ఇస్తలేడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా అన్న? నడుస్తలేదు అన్ని. ఇప్పుడు ఆయన ఏమి ఇస్తున్నాడు? రైతు బంధు ఇస్తాను, గిట్టుబాటు ధర ఇస్తున్నాడా? రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. ఆ ఈ కళ్యాణ పథకం ఇస్తా, కళ్యాణ పథకం లేదు. ఇది ఆడలకు బస్సు మీరు ఇచ్చింది కాదు ఒకటే, ఇక మాకు ఏమి లేదు, రైతు బంధు లేదు.